మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. చాలా సహజంగా, చాలా కామన్గా మనం వినే పదం ఫ్యాటీ లివర్. ఇన్ఫ్యాక్ట్ ప్రతి టెస్ట్లో యాన్యువల్ హెల్త్ చెక్ అవ్వచ్చు, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ చెక్స్లో మనం చూసేది ఫ్యాటీ లివర్ ఉంది, గ్రేడ్ 1 అనేసి రాశారు అనేసి. ఫ్యాటీ లివర్ ఈజ్ దానివల్ల ఏం నష్టం లేదు, ఏం పర్వాలేదు అనే ఒక రకమైన ఫీలింగ్ చాలా మందిలో ఉంది పబ్లిక్లో. సో ఇది కరెక్ట్ కాదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అంటే ఇవాళ ఉంటే 6 నెలల తర్వాత గ్రేడ్ 2 అవ్వచ్చు. గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అయితే ఏంటి, దాంట్లో నష్టం ఏంటి అని మీరు అడగచ్చు. లివర్లో ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ ఒక దశ దాటిన తర్వాత అది నాఫెల్డ్ అనేది, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది నాష్ అవుతుంది. నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అంటాం. అంటే లివర్లో వాపు, కంటిన్యూస్గా వాపు స్టార్ట్ అయింది ఈ లివర్లో ఉన్న ఫ్యాట్ వల్ల. ఈ కంటిన్యూస్గా ఉన్న ఇన్ఫ్లమేషన్ వల్ల లివర్లో ఒక రకమైన ఫైబ్రోసిస్ సెట్ అవుతుంది. కోర్స్ దీనికి టైం పడుతుంది, కొన్ని 10 years 15 years అలా టైం పడుతుంది. నెక్స్ట్ స్టేజ్ అనేది క్రానిక్ లివర్ డిసీజ్. అంటే లివర్లో లివర్ 75 to 80% డ్యామేజ్ని తట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్న ఆర్గన్ ఆర్ రీజనరేటివ్ కెపాసిటీ ఉంది. అంటే డ్యామేజ్ జరుగుతున్నా కూడా 75% అది హీల్ చేసుకోగలదు. ఇన్ఫ్యాక్ట్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కూడా ఒక దశ తర్వాత ఇఫ్ దే కెన్ స్టాప్ డ్రింకింగ్, లివర్ విల్ స్టార్ట్ హీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే దానికి సపరేట్ సెల్స్ ఉన్నాయి. అయితే ఈ హీలింగ్ మెకానిజం అనేది కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్ ద్వారా ఈ మెకానిజం స్లోగా తగ్గుతూ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు పెరుగుతూ వస్తుంది. సో 15 ఏళ్ళు లేదంటే 10 to 15 years తర్వాత వీళ్ళలో ఒక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం క్రానిక్ లివర్ డిసీజ్ అంటాం. ఓకే, లివర్లో ఉన్న స్మూత్ అండ్ సాఫ్ట్ నేచర్ గట్టిగా అవ్వటం, సాఫ్ట్గా ఉన్నది బిగుసుకుపోవటం, దెన్ స్మూత్ కాంటోర్ అంటాం. అంటే లైనింగ్ సర్ఫేస్ స్మూత్గా ఉండటం తగ్గిపోయి బొడిపుల్ లాంటివి రావటం, ఎగుడు దిగుడు సర్ఫేస్ ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. లివర్ యొక్క టోటల్ సైజే తగ్గటం అనేది చూస్తాం. సో ఇది సిఎల్డి నుంచి సిర్రోసిస్కి మారటం. సిరోసిస్ తర్వాత అఫ్కోర్స్ వీళ్ళలో క్యాన్సర్ రిస్క్ కూడా బాగా పెరుగుతుంది. సో ఇది స్పెక్ట్రమ్. ఒకవైపు నాఫెల్డ్ ఉంటే ఇంకో మధ్యలో నాష్ అంటాము, ఇంకో దాని తర్వాత సిఎల్డి, దెన్ సిరోసిస్, అండ్ కొంతమందిలో హెపటస్ సెల్యులర్ క్యాన్సర్, కార్సినోమా అంటాం. సో ఫ్యాటీ లివర్ని దయచేసి అశ్రద్ధ చేయకండి. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటే అదేమీ పర్వాలేదులే, అందరికీ ఉండేదే అని కొట్టిపారేసే ప్రాబ్లం కాదు. సో మనం ఫ్యాటీ లివర్ని ఎలా మరి రివర్స్ చేయొచ్చు? నార్మల్ లివర్గా చేయొచ్చా అంటే ఖచ్చితంగా ఎస్. అయితే గ్రేడ్ 2 ఉన్నవాళ్ళు గ్రేడ్ 1 అవ్వడానికి టైం పడుతుంది. దానికి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి డైట్, ఎక్సర్సైజ్ చేయాలి. టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ మనం తగ్గించుకోవాలి. మీ బిఎంఐ కనుక 23 దాటి ఉంటే ఖచ్చితంగా నార్మల్ బిఎంఐ అయిన 18 to 22.9 దగ్గరకు తేవాలి. సో బిఎంఐ తగ్గించుకుంటే ఖచ్చితంగా మీ టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. కాబట్టి లివర్లో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది. తద్వారా ఇన్ఫ్లమేషన్, ఈ వాపు ప్రక్రియ కూడా తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడు అఫ్కోర్స్ క్రానిక్ లివర్ డిసీజ్ రిస్క్ కూడా తగ్గుతుంది. సో బేసిక్గా ఫ్యాటీ లివర్ అనేది మనం అశ్రద్ధ చేయకూడదు. నెక్స్ట్ స్టెప్ అయిన నాష్, నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ వచ్చిందా లేదా గుర్తుపట్టే కొన్ని టెస్టులు ఉన్నాయి. మనం ఎల్ఎఫ్టీ చేస్తాం, లివర్ ఫంక్షన్ టెస్ట్, దాంట్లో బిలిరుబిన్, ఇండైరెక్ట్ బిలిరుబిన్ ఇవన్నీ చూస్తాం. కానీ మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళలో చూడాల్సింది ఎస్జిపిటి, ఎస్జిఓటి. ఈ 2 టెస్టులు నార్మల్గా 40 కంటే తక్కువ ఉండాలి. అంటే 15 to 30 అవ్వచ్చు, యావరేజ్గా 25 రేంజ్లో ఉండాలి. కానీ ఇవి పెరగటం స్టార్ట్ అయితే 50, 60, 80 అలా అవుతున్నాయి అనుకోండి, లివర్లో వాపు స్టార్ట్ అయింది. అది కూడా ఇప్పుడు మీరు మేల్కొని, అంటే ఇది ఒక రెడ్ ఫ్లాగ్, వేకప్ కాల్. ఇది మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ పెరుగుతున్న లివర్ వాపుని ఎలా తగ్గించుకోవాలి అని మీరు డిస్కస్ చేయండి. అండ్ దీనికి ప్రధానంగా పిల్లర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఈజ్ వెయిట్ లాస్. అఫ్కోర్స్ కొంతమంది నార్మల్ బిఎంఐ ఉండి కూడా వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఉంటుంది. అంటే బిఎంఐ కనుక 22, 21 ఉండి కూడా వాళ్ళలో ఉన్న సెంట్రిపీటల్ ఒబిసిటీ, అఫ్కోర్స్ బాడీలో టోటల్గా చూస్తే ఫ్యాట్ లేదు, కానీ పొట్ట భాగంలో మాత్రం ఇంటెస్టైన్స్ చుట్టూ ఫ్యాట్ పెరిగి ఉంటే అది కూడా కారణమే ఫ్యాటీ లివర్ రావడానికి. అఫ్కోర్స్ దీనికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. తినే ఫుడ్ హ్యాబిట్స్ని ఖచ్చితంగా మనం మార్చాలి. టోటల్ క్యాలరీ ఇంటేక్ అనేది మనం తగ్గించాలి. ఇప్పుడు అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, అది కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, దెన్ స్వీట్స్, షుగర్స్, బెల్లం, తేనె ఇవన్నీ కూడా మనం బాగా డ్రాస్టిక్గా తగ్గియాలి. కార్బ్ ఇంటేక్ తగ్గించి, ఫ్యాట్ ఇంటేక్ కూడా తగ్గించి, హై ప్రోటీన్ అంటే ప్లాంట్ ప్రోటీన్ బాగా పెంచి, హై ఫైబర్ ఉన్న డైట్ కనుక మనం తీసుకుంటే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసే దశగా మనం ట్రావెల్ చేయొచ్చు. మందులు ఏమైనా ఉన్నాయా ఫ్యాటీ లివర్ తగ్గడానికి అంటే, బాగా కనుక ఉంటే గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉండి టోటల్ బాడీ ఫ్యాట్ ఆర్ ఒబిసిటీ బాగా ఎక్కువ ఉంటే అఫ్కోర్స్ సెమాగ్లూటైడ్ లాంటి మందులు
మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కోర్స్ ప్రస్తుతానికి డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రమే ఇవి అప్రూవల్లో ఉన్నాయి ఇండియాలో. బట్ యుఎస్ అండ్ యూరోప్లో నాన్ డయాబెటిక్ ఒబీస్ పేషెంట్స్లో కూడా ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ తగ్గడానికి ఈ సెమాగ్లూటైడ్ అనే మందు వాడచ్చు. అయితే ఈ మందు వాడకం ద్వారా ఏమవుతుంది, ఓవరాల్గా టోటల్ బాడీ ఫ్యాట్ ఒక 6 monthsలో ప్రాబబ్లీ అంటే బేస్ లైన్ బాడీ వెయిట్ కనుక 120 kgs 130 kgs కనుక ఉంటే ఖచ్చితంగా వాటిని మనం 6 monthsలో అబౌట్ ఒక 20 kgs వరకు తగ్గించగలం. ఇలా తగ్గిన బాడీ వెయిట్ ఓవరాల్గా అది లివర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి లివర్లో టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గుతుంది కాబట్టి వీళ్ళ లివర్ని మనం హెల్ప్ చేయగలం. అంటే నాఫెల్డ్ స్టేజ్ నుండి నాష్కి వెళ్లకుండా మనం ఆపగలం. ఇంకా వేరే మందులు కూడా ట్రై చేస్తున్నారు, బట్ నాట్ విత్ సిగ్నిఫికెంట్ సక్సెస్. పయోగ్లిటిజోన్ అవ్వచ్చు, సారగ్లిటిజోన్ అవ్వచ్చు, విటమిన్ ఈ అవ్వచ్చు, ఇట్లా రకరకాల మందులు ఫ్యాటీ లివర్ తగ్గడానికి మార్కెట్లో ఉన్నాయి. కానీ అసలైన పిల్లర్, అసలైన మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ ట్రీట్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గటమే. దానికి మనం డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆల్కహాల్ని ముట్టుకోకూడదు. అవును, నాఫెల్డ్తో పాటు మీరు కనుక ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కూడా యాడ్ చేస్తే ఈ ప్రాసెస్ లివర్ ష్రింక్ అయ్యి బొడిపుల్లాగా వచ్చి ఇర్రెగ్యులర్గా గట్టిగా అవడానికి ఫాస్ట్గా త్వరగా తోడ్పడిన వాళ్ళు అవుతారు. కాబట్టి నాఫెల్డ్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ కంటెంట్ని కంప్లీట్గా ఆపితే మంచిది. సో ఇలా ఫ్యాటీ లివర్ని ఖచ్చితంగా అశ్రద్ధ చేయొద్దు. మీ టోటల్ బాడీ ఫ్యాట్ చూసుకోండి. దెన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 అయితే ఇమీడియట్గా మీకు హెల్ప్ అవసరం. ఎలా బాడీ ఫ్యాట్ తగ్గించాలి అనేది. గ్రేడ్ 1 ఉంటే ఖచ్చితంగా 3 months ఆర్ 6 monthsలో దాని నార్మల్ ఫ్యాటీ లివర్ లేదు అల్ట్రాసౌండ్లో అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. దీనికి మీరు మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అవ్వచ్చు, ఫిజిషియన్స్ అవ్వచ్చు, డయాబెటాలజిస్ట్ అవ్వచ్చు, వాళ్ళతో డిస్కస్ చేయండి. టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గడానికి మార్గాలు ఏంటో తెలుసుకోండి.